హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ అడవితో స్నేహం. అడవితో స్నేహం చేయడం వల్ల పాపన్నకి మంచి జరిగింది. మరి ఆ మంచి ఏంటో నేను చెప్తాను, మీరు వినియండి. మరి అనగనగా భైరవ కోన అనే గ్రామంలో సోమన్న పాపమ్మ అనే దంపతులు ఉండేవారు. వారికి కొంచెం ఆస్తిపాస్తులు బాగానే ఉండేది. అయితే పిల్లలు లేరు. పిల్లలు లేకపోయేసరికి వృద్ధాప్యం వచ్చేస్తుంది, మనకంటూ ఒక పిల్లోడు అంటూ ఉండాలని చెప్పేసి ఎవరూ లేని కుర్రాన్ని పేరు పాపన్న పెంచుకున్నారు. ఈ పాపమ్మ పేరు కూడా కలిసింది కదా, పాపన్నని పెంచుకున్నారు. పెంచుకుంటే కొద్ది రోజులు బాగానే చూశారు. అతనికి బట్టలు కొనిచ్చి అవి ఇవి మంచి సౌకర్యాలు ఇచ్చి ఫుడ్ అది పెట్టి అన్నం అది పెట్టి బాగానే చూసేవారు. రోజులు గడుస్తున్న కొలది ఈ పాపన్న మీద ఈ సోమన్న పాపమ్మను ఇంకా అజమాయిషి చేయడం మొదలుపెట్టారు. ఈ పని చేయి, ఆ పని చేయి, ఇది చేయి, అది చేయి, ఎవరి కోసం చేస్తా, తినేసి ఇంటి దగ్గర కూర్చుంటావా, ఖాళీ కూర్చుంటావా, అలాగా ఇలాగా ఇలాగా ఇంకా రాసి రంపాన్ని పెడతానే ఉండేవారు. ఇంకా క్షణం కూడా ఉంచేవారు కాదు. ఇలా కూర్చుందాం అనుకుంటే ఎల్లు పొలంలోకి వెళ్ళు, అలా కూర్చుంటే ఎల్లు ఆ నీళ్లు తోడు, అలా కూర్చుంటే ఆ గడ్డి తవ్వు అంటూ ఈ సోమన్నని ఇబ్బంది పెడుతూనే, పాపన్నని ఇబ్బంది పెడుతూనే ఉండేవారు. ఎలాగైతే ఒక రోజు కొట్టి, ఎవరు పాపన్న, ఒరే ఏ పని చేయకుండా ఖాళీ కూర్చొని ఏం చేస్తున్నావు నువ్వు, ఆ పనులన్నీ వదిలేసి హెరగా తినేసి అని చెప్పేసి కొట్టే ఇంకా పాపనికి కోపం వచ్చింది. వీళ్ళు నన్ను పెంచుకున్నారని నన్ను అసలు నా మీద అస్సలు ప్రేమ లేదు. పెంచుకుంటే ప్రేమకి ఎంతో కొంత ఉంటది. నన్ను ఏదో పనివాడి కింద హీనంగా చూస్తున్నారు. ఇంకా టార్చర్ పెడుతున్నారు. ఇంక దగ్గర ఉండకూడదు, నేను వెళ్ళిపోవాలని చెప్పేసి ఇంకా అడవికేసి పరిగెట్టాడు. అడవికేసి పరిగెట్టేసరికి సంచితోటి కొన్ని బట్టలను వాడికి కావాల్సిన సామాన్లు అవి పట్టుకొని పరిగెట్టాడు. ఈ పాపమ్మ చూసేసింది. ఏమండి ఏమండి సోమన్నని కూడా పిలిచింది. ఏమండి ఈ కుర్రవాడు పారిపోతున్నాడండి అడవిలోకి, అలా ఎలా అని చెప్పేసి చెప్పింది. ఒరే అడవిలోకి పరిగెట్టుకురా, పారిపోకురా, అక్కడ పెద్ద గోడ ఉంటదిరా, గోడ నువ్వు ఎక్కలేవురా, వచ్చేరా శుభ్రంగా, అడవిలో పెద్ద పెద్ద రాక్షసులు ఉంటారు, నేను తినేస్తారు, అక్కడ నువ్వు బతకలేవురా అని చెప్పేసి నాకు వినకుంటాను. పురుగో పరిగెట్టాడు. నిజంగానే ఆ ముసలిది చెప్పినట్టు ఒక పెద్ద గోడ ఉంది. తను నిజంగానే ఎక్కలేడు ఆ గోడ. అక్కడ కూర్చొని కేడడం మొదలుపెట్టాడు. ఛీ, నా జీవితం ఏంటి, నేను మా అమ్మా నాన్న ఎవరో నాకు తెలియదు, కానీ పెంచిన వాళ్ళు నన్ను నరకయాతన పెడుతున్నారు, చనిపోవాలనంత టార్చర్ పెడుతున్నారు. ఇంకా ఈ అడవిలోకి పారిపోద్దామంటే ఈ గోడ ఉంది, ఇంక నాకు చావే జరని అని గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు ఈ పాపన్న. ఒక్కసారిగా ఆకాశంలోంచి పెద్ద మెరుపులు వచ్చి ఆ ఆ పెద్ద గోడ కాస్త పగిలి ఇలా దారిచ్చింది. ఒకసారిగా చీకటి కమ్ముకున్నట్టుంది. అయినా సరే ఆ దేవుడు నా మొర ఆలకించినట్టున్నాడు అనుకుని ఈ పాపన్న అడవిలోకి పరిగెట్టాడు. అలసిపోయాడు. అలసిపోయి ఒక చెట్టు దగ్గర కూర్చున్నాడు. కూర్చుని బాగా ఆకలేసుకుంటే ఏమి దొరకలేదు పాపం. చీకటిగా ఉంది కదా, ఏమీ దొరకలేదు. దొరకపోయేసరికి వెంటనే అటువైపుగా చెట్టు మాట్లాడుతుంది. ఒరేయ్ ఎదవా, పాపన్న లెగరా, ఎంతసేపు నా మీద కూర్చుంటావు, నేను అసలే ముసలముండా కొడుకుని, ఎంతసేపు కూర్చుంటా, లెగరా అనేసరికి అటు ఇటు చూశాడు. చూసేసరికి ఇంతకు చెట్టు. ఇదేంటి చెట్టు మాట్లాడుతుందని చెప్పేసి ఆశ్చర్యపోయాడు. ఇటు నువ్వు మాట్లాడుతున్నావా, అదేంటి నేను మాట్లాడతాను, ఇక్కడ ఉన్న చెట్లన్నీ మాట్లాడతాయి, ఇక్కడ ఉన్న చెట్ల కర్రలకు ప్రాణం ఉంది, ప్రతి చెట్టు మాట్లాడుతుంది అని చెప్పేసి అనగానే ఇంక ఈ పాపన్న తన బాధనంతా చెప్పుకున్నాడు. నువ్వు నన్ను ఏం చెయ్యవు కదా అని చెప్పేసి అంటే, నేనేం చెయ్యను, నేనేం చెయ్యలేరా అని చెప్పేసి చెప్పాను. ఇంకా తన బాధ అంతా చెప్పుకున్నాడు. బాగా ఆకలేస్తుంది అని చెప్పేసి అంటే, నీకు తిండికి ఎటువంటి లోటు లేదు, నీ ఈ అడవిలో వాళ్ళు పళ్ళు పలహారాలు నచ్చిన పండు తినొచ్చు, నువ్వు ఆకలితో ఉండవసరం లేదు అని చెప్పేసి ఆ చెట్టు. ఇంతలోనే నువ్వు వెంటనే వెళ్ళిపో, ఎందుకంటే ఇక్కడ ఒక అగ్ని రాక్షసి ఉంది, ఆ అగ్గితోటి అందరినీ కాల్చి చంపేస్తుంది, భస్మం చేసేస్తుంది, ఆ రాక్షసి కంట పడకుండా వెళ్ళిపోనన్నా నువ్వు, లేకపోతే ఎక్కడ దాక్కున్నా సరే నేను చూసేస్తుంది ఆ రాక్షసి అని చెప్పేసి అనే లోపలనే ఈ అడగంతా వేడిగా అయిపోయింది. వేడిగా ఆకులు మాడిపోతున్నాయి, ఎంతో అగ్గిలా కాలిపోతుంది. చూడ అగ్గి పెడితే ఎలా ఉంటుంది, ఒక్కసారికి ఏమిటి వాతావరణం మార్పు అని చెప్పేసి కుర్రాడు పవన్ అనగానే ఆ చెట్టు వెంటనే అగ్నిరాక్షసి అని చెప్పేసింది. అనే లోపలే అగ్నిరాక్షి వచ్చేసింది. వెనక్కి తిరిగి చూసేసరికి అగ్నిరాక్షి ఈ పాపని భలే ఈ రోజున ఆహారం ఒక మానవుడు అనమాట, ఒక మానవుని తిని చాలా రోజులైంది, ఈ రోజు పండగే నాకు అని చెప్పేసి అంటది. అంటే తినేబోతుంటే దగ్గరికి వస్తుంది. ఇంక దగ్గరికి వస్తున్న కొలది ఈ అగ్నిరాక్షసికి తుమ్ములు మొదలయ్యాయి. ఇంకా తుమ్మడమే ఆచిం తుమ్ముతుంది మాట్లాడుతుంది. ఈ పాపానికి వెంటనే ఒక ఐడియా వచ్చింది. ఓ అగ్నిరాక్షసి, నీకు తుమ్ములు తగ్గిస్తే నన్ను వదిలేస్తావా అని అడుగు. ఓఎస్, నాకు ఈ తుమ్ములు చచ్చేలా తుమ్ముతున్నాను, వదలడం లేదు, ఇన్ని సంవత్సరాల నుంచి నాకు ఇదే తుమ్ములు, ఈ తుమ్ములు జబ్బు వదిలించావంటే నేను కంపల్సరీ తినను, నేను వదిలేస్తాను ప్రాణాలతో అని చెప్పేసి అంటది అగ్నిరాక్షసి. అనగానే సరే అయితే
నువ్వు నాతో పాటు రా, నీకు తుమ్ములు ఎంతని మటుమాయమైపోతాయి అని చెప్పేసి ఆ పాపన్న అన్నాడు. సరే అయితే అని చెప్పేసి ఆ పాపన్న వెనకాతలే ఈ అగ్ని రాక్షసి నడుగా నడగా నడగా గోడ దగ్గర తీసుకొచ్చి ఆ గోడ అవతలే సూర్యరశ్మి ప్రసరిస్తుంది. సూర్యరశ్మి తగిలితే జలుబు దగ్గు ఎలాంటి ఇవి రావు, తుమ్ములు కూడా రావు. నువ్వు ఆ సూర్యరశ్మిలో ఒక్కసారి ఉండు అని చెప్పేసి అంటాడు పాపన్న. అనేసరికి నిజమా అని చెప్పేసి ఒక్కసారిగా అక్కడికి వెళ్ళేసరికి గోడ ఆటోమేటిక్ గా వాళ్ళు వెళ్ళేసరికి గోడ ఇలా చీలుతుంది కదా, ఓపెన్ చేసింది. ఒక్కసారికి చీకటి అడవిలోకి సూర్యుడి కిరణాలు తగిలేసరికి ఈ అగ్నిరాక్షి మీదకి పడేసరికి నిజంగానే తుమ్ములు తగ్గాయి. నువ్వు నాతో పాటు రా అని చెప్పేసి అలా తీసుకెళ్ళాడు అనమాట. కొద్ది రోజులు ఈ సూర్యరశ్మిలో ఉండు, అప్పుడు నీకు తుమ్ములు దగ్గు జలుబు ఏమీ రావు అని చెప్పేసి అన్నాడు. అన్న తర్వాత ఈ రాక్షిని ఎంట పెట్టుకుని వెళ్తుంటే ఆ ముసలోడు ఉన్నారు కదా, సోమన్నన పాపమ్మన, ఇంక ఎవరో ఈడు పాపన్న ఎవరినో రాక్షసిని తీసుకొస్తున్నాడు బాబు అని బింబెలెత్తిపోయి ఇంట్లోకి పారిపోయేసరికి అమ్మ ఏమి అన్నను, రండి బయటికి రండి, నేను అగ్ని రాక్షసి, ఏంటంటే ఇలాగ నాకు సాయం చేసింది, తను నీకు సాయం చేశానని చెప్పేసి అనేసరికి వాళ్ళు కూడా సంతోషించి, ఒరేనాన్న పాప పాపన్న ఎప్పుడు నేను పట్టనన్న, ఎప్పుడు నేను తిట్టు, నిన్ను బాగా చూసుకుంటా, ఇంకెప్పుడు ఇల్లు వదిలేకపోకునన్నా, నువ్వు లేకుండా మేము ఉండలేమన్న, ఇల్లంతా నీదేరా బంగారం అని చెప్పేసి సోమన్న పాపమ్మ పరిపరి విధాలుగా బతిమలాడితే పాపం సో ఈ పాపన్న నమ్మేసి అక్కడ ఈ అగ్నిరాశికి తుమ్ములు జలుబు దగ్గు అన్ని తగ్గేసరికి, ఒరే పాపన్న నువ్వు చెప్పినట్టే సూర్యరశ్మి తగలగానే నాకు అన్ని జబ్బులు పోయారా, నువ్వు చేసిన మేలు మర్చిపోను ఇక అని చెప్పేసి అనగా, నువ్వు ఆ చీకటి అడవిలోకి వెళ్ళావంటేనే నిజంగా మళ్ళీ తుమ్ములు మొదలవుతాయి, మళ్ళీ దగ్గు మొదలవుతాయి, నువ్వు ఇక్కడే ఎక్కడో సూర్యరశ్మి తగిలే చోట ఉండు అని చెప్పేసి ఆ అగ్నిరాశికి చెప్పగానే అది సరే అని చెప్పేసి పాపన్నకి బాయ్ బాయ్ చెప్పి, ఈ సోమన్నకి పాపమ్మకి ఈ పాపన్నకి బాయ్ బాయ్ చెప్పి అది ఎక్కడో మనుషులు లేని చోట హాయిగా ఉండడానికి సూర్యరశ్మి తగిలే చోటకి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఈ పాపన్న, సోమన్న, పాపమ్మ ముగ్గురు ఎంతో సంతోషంగా ఉండడం మొదలుపెట్టారు. ఇది అడవితో స్నేహం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.